గతంలో అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీదొకటి, ఆది శ్రీనివాసులది వారిదొకటి వాచ్ బాగా వైరల్ అయింది. రోలెక్స్ వాచ్‌లో వాడతారా మీరు మీరిద్దరు? అయితే క్రాంతి మంచి విషయాలు అడిగారు. హ్మ్. మేము లండన్‌లో మా బ్రదర్‌లో ఉంటాడు. ఆడికి పోయినప్పుడు ఆ వాచ్ కాస్ట్ రూ. 18,000. హ్మ్. ఇప్పటికి ఆ వాచ్ తెచ్చి నీకు చూయిస్తా. రూ. 18,000. దాన్ని 1,00,000 అని చెప్పిర్రు. అని నేను దాన్ని 10,000కి ఇస్తా ఇప్పుడు రమ్మని వాళ్ళకన్నా. హ్మ్. కోటి వాచ్ను క్రాంతికి 10,000కే ఇస్తా. నీ మీడియా ద్వారా వాచ్ను చూయించు. మా ఆది శ్రీను వాచ్ కూడా మా శ్రీనివాస గారి వాచ్ కూడా 10,000 వాచ్. ధీటుగా ఎదుర్కొంటుండో వాళ్ళ విమర్శను తిప్పి కొడుతుండ్రో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు అంతేందుకు క్రాంతి ఆ. ఒక బీసీ బిడ్డ మంచి వాచ్ పెట్టొద్దా? ఒక బీసీ నేను వేసుకున్న షూ మీద కూడా ట్రోల్ చేశారు క్రాంతి. నేను వేసుకున్న షూ మీద చేశారు. అంటే ధనికులు ఉన్నత వర్గాలు ఒక రకంగా, బీసీలు ఒక రకంగా. ఇప్పుడు బీసీ ఎందుకు వచ్చింది ఈడ? అంటే మీ అరే, మీ- అంటే మీ- ఇప్పుడు మీరు బల్మాని ప్యారిస్ టీ షర్ట్లు వేస్తారు, ఆ? మంచి మంచి యూఎస్ అసలు టీషర్ట్ల పేరే నాకు తెలియదు క్రాంతి. అరే, మీరు భలే మా మాట్లాడతారా మా నా? పెద్ద పాప, మా అరుంధతి, మా పెద్ద పాప చిన్న పాపే షాపింగ్ చేస్తుంది. నాకు షూ వాళ్ళే కొనిచ్చిర్రు, గ్లాసెస్ వాళ్ళే కొనిచ్చిర్రు. మా చిన్న బిడ్డ మొన్న వాచ్ ఆమె కొనిచ్చింది. వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న వాచ్ కాదు ఎంత? ఇక నేను ఇప్పుడు చెప్తే మన వాళ్ళు తప్పు అనుకుంటారు. ఎందుకు చెప్పాలి? ఆ. నేను లక్షలలో పోను కాంతి. ఉం. ప్రజలకు రోజు నువ్వు చూడండి, రోజు 20 మందికి పెళ్ళిళ్ళకి సాయం చేస్తుంటా.